హై వ్యూర్స్. అలీ చేజేతులారా తన కెరీర్ని పాడు చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇతనే. అదేంటండి కెరీర్ ఎప్పుడు పాడటం ఏంటి అంటారా? ఈరోజు అతను డబుల్ స్మార్ట్ సినిమాలో నటించిన నటనకు కానీ, ఆ క్యారెక్టర్కి ఆ సినిమాలో ఏమేమి లింక్ పెట్టారంటే చెక్ చేస్తున్నప్పుడు కానీ వద్దాయి బాబోయ్ వద్దంటున్నారు జనాలు. ఆ వైసీపీకి అంట కాగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉంది. అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమాలు కావచ్చు, నార్మల్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చుట్టూత ఒక దరిద్రం అనే ఒక ఆరా తిరుగుతూ ఉండిద్ది అనట. ఆడికి వెళ్ళిన వాళ్ళందరికీ అది అంటుకుంటా ఉండిద్ది. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఎవరెవరు కుదురుగా ఉన్నారు ఒకసారి మీరు పేర్లు చెప్తారా? జస్ట్ ఒకళ్ళిద్దరు పేర్లే చెప్పగలుగుతారా? ఎవరన్నా ఏదన్నా అంటుకోకుండా ఉన్నారా అంటే బాబోయ్ అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. అయితే రాజకీయ సన్యాసం అంటున్నారు, లేదన్నప్పుడు అసలు మేము ఈ వైసీపీలాగా ఉన్నారా బాబు అంటున్నారు. ఎందుకంటే ఆ వైసీపీలో ఉన్నందుకు గాను ఏదో ఒకటి వచ్చి మెడకు చుట్టుకుంటా ఉంది. ఇది రాజకీయ నాయకుల పరిస్థితి. ఈరోజు కూడా ఆళ్ళ నాని గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు ఏపీలో. ఏకంగా మొన్నటి వరకు వైసీపీకి సంబంధించి పార్టీ పదవులు ఉన్నట్టు వాటికి రాజీనామా చేశాడు. ఇప్పుడు ప్రాథమిక సభ్యత అంటే వైసీపీకి రాజీనామా చేశాడు. ఆ ఏలూరులో ఏదో వైసీపీ ఆఫీసులు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఆ ఓనర్కి అప్పచెప్పేశారు. అదేమంటే వైసీపీకి పెద్ద బిల్డింగ్లు వేరే కడుతున్నారులే అని చెప్పి అదొక డ్రామా. సరే నిజమై ఉండొచ్చు, అది కూడా వదిలేద్దాం. మొన్నటిగా మొన్న ఇంకెవరు గుంటూరు మద్దలు గిరిదెలు, తర్వాత పొన్నూరు కిలార్ రోసియా, రీసెంట్ ఇంకో క్యాండిడేట్ ఎవరు వచ్చారండి, అసలు రాజకీయ సన్యాసం అన్నాడు, రాజకీయాలు జోలికి పోనన్నాడు. ఈ లిస్ట్ చెప్పుకుంటే చాలా వస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రాజకీయాల్లో ఉన్నోళ్ళు అయితే వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు, రాజకీయ సన్యాసం అన్నారు. పిఠాపురం పెండం దొరబాబు కూడా బయటకు వచ్చినాడు. సో పాయింట్ ఏంటి, అయితే దాని నుంచి బయటపడుతున్నారు అసలు, లేదా రాజకీయ కొత్తగా దూరం అంటున్నారు. ఇది రాజకీయ నాయకుల పరిస్థితి. ఈవెన్ అంబట రాయుడు సైతం ఆ వైసీపీలోకి వెళ్ళి బాబు ఇది అసలు ఘోరంగా ఏంటారు బాబు అని చెప్పేసి భయపడి బయటకు వచ్చి సైలెంట్ కూడా జనసేన సైడ్ వచ్చాడు. అదర్వైజ్ అతను కూడా చాలా కోల్పోయేవాడే, నో డౌట్. 38 ఇండస్ట్రీ పృథ్వీ, అతని పరిస్థితి కూడా అంతే కదా. వైసీపీలోకి వెళ్ళి తొందరగా ఎవరైతే రిలీజ్ అవుతారో వాళ్ళు బయటకు వస్తారో వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారు, కనీసం చీ అనిపించకుండా ఉంటున్నారు. ఈ అలీ ఏం చేశాడు, 5 ఏళ్ళు ఉన్నాడు. అందులో 5 ఏళ్ళు ఉండి మన జగన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నాడు, ఇక నేను రాజకీయాలకు దూరం అంటూ ఏ పార్టీ సైడ్ నేను తీసుకొని అంటూ ముందు టీడీపీలో ఉన్నా, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చాను, నా వల్ల నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, అది నిజం చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, అతనికి సంబంధించి కొత్తగా ఆఫర్లు ఎవరైనా ఇస్తారా అంటే అవేళ కనిపించట్లా. అల్లు శ్రీష్తో రీసెంట్గా బడ్డీ అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా డిజాస్టర్. ఇదిగో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఉంది కదా డబుల్ స్మార్ట్, ఇందులో బోకా అని చెప్పేసి ఒక క్యారెక్టర్, ఇట్ జస్ట్ లైక్ మంకీ మ్యాన్ అన్నట్టు. ఇతను తెలిసింది 2 అయితే నచ్చింది తినాలా, 2 సెక్స్ చేయాలి, అదొక క్యారెక్టరా. ఒక మీడియా మీట్లో ఒక విలేకరు వచ్చేసి అతను ప్రశ్నిస్తున్న మూమెంట్లో మొత్తం కామంతో ఇదైపోయి ఆమె తీసుకుని వెళ్ళిపోవటం. అండ్ అతని డైలాగులు, బూతులు, హావభావాలు ఇవన్నీ కూడా వరస్ట్ ఆఫ్ ద వరస్ట్గా ఉన్నాయి. ఈ రోజులలో సినిమాలలో ఎక్కడన్నా ఏదన్నా తేడాగా ఉన్నాయా సీన్లు అంటే అవి ఎడిటింగ్ చేస్తున్నారు, లేదన్నప్పుడు సెన్సార్ బోర్డులు తీసి అవతల పడేస్తున్నారు. ఎందుకు? అరే పసిపిల్లలను కూడా వదలకుండా ముసలు కూడా రేపులు చేస్తూ ఉంటే నువ్వు సినిమాలు ఏకంగా అంత దారుణంగా చూపిస్తే అట్లా చీ అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కూడా అరౌండ్ ఒక 15 నిమిషాలు దాదాపు లెంత్ కట్ చేయబోతున్నారు, కొన్ని సీన్స్ తీసేపోతున్నారు. ఎందుకు? గుంటూరు గారు సినిమా మొదట్లో చాలా డివైడ్ టాక్ వచ్చింది, కానీ ఆ సినిమాలు ఏం చేశారు, కొంత పార్ట్ తీసేశారు. అప్పుడు ఏమైంది, మహేష్ బాబు యొక్క స్టామినా ఆ సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపించడం, దానివల్ల ఆ సినిమా ఆడింది. సో వాళ్ళు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సంచి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సినిమా కానీ డివైడ్ టాక్ వచ్చింది, దాంతో డబుల్ స్మార్ట్కి వచ్చి ఏమైంది, ఫస్ట్ డే కలెక్షన్స్ పెరుగున్నాయి. ఆ తర్వాత ఏమైంది, ఇది కూడా ఎంతబాబు అనుకున్నారు, 2 పడిపోయి తంగలాంటి కలెక్షన్స్ పెరుగున్నాయి. ఇక ఈ మూమెంట్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకా డబుల్ స్మార్ట్ కూడా తీసేస్తారంటే వద్దురా నాయన అసలు సినిమానే వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు. మిస్టర్ బచ్చన్లో వచ్చేసి కొన్ని సీన్స్ ఏవో తీసేయబోతున్నట్టుగా ఉన్నారు. సో పాయింట్ మనకి అలీ, ఈ అలీ వచ్చేసి సినిమా నటుడు. ఇతనికి సంబంధించి ఇతను వెళ్ళడానికి ముందు 38 సెంటర్స్ పృథ్వీ అన్నాడు కదా, వైసీపీలో వెళ్ళి అతను చేసిన పనుల వల్ల
దాని నుంచి ఆయన బయటపడ్డా కానీ సినిమా అవకాశాలు ఏమైనా గొప్పగా ఉన్నాయి ఆయనకు ఒకసారి చెప్పండి. అరకొర. ఇక పోసాన్ కృష్ణమురళి ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్. ఇంకెవరెవరు ఉన్నారండి? ఆమె యాంకర్ శ్యామల ఎవరు? ఆమె చేసినటువంటి హడావుడికి టీవీ షోల్లో సినిమాలో ఏం అసలు ఎక్కడ ఉందంటే కూడా ఎవరికి తెలియదు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇది అంటూ ఉన్నారు. ఇంకెవరండి? అసలు వైసీపీకి అంటగాయగోళ్ళు అసలు సినిమాలు ఎవరు ఉండరు, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు. మంచి ఫ్యామిలీ బాబోయ్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ దూరం అయిపోయారు. ఇంకా వాళ్ళ అసలు వేరే వాళ్ళు ఎవరు సినిమా దగ్గర వాళ్ళ దాళ్ళే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలీని చూస్తూ ఉంటే వైసీపీని పక్కన పెడతాం. బ్రహ్మానందం తర్వాత అలీ అన్నటువంటి ఫీలింగ్ ఒకనాడు నాకైతే అలీని ఎప్పుడు కూడా అన్నట్టు ఉంటాను నేనైతే. బట్ రీసెంట్ టైమ్స్లో వైసీపీ తరఫున అతను క్యాంపెయిన్ చేయటం, జగన్ చేసిన దిక్కుమాలిన అరాచకాలను కూడా బాగున్నాయని చెప్పడం, దీనివల్ల జనానికి విసుగు వచ్చేసింది. అండ్ సినిమాల్లో కూడా ఆయనకి అవకాశాలు ఆల్మోస్ట్ తగ్గే ఉన్నాయి. ఎందుకు? అతని ఏజ్ పెరుగుతూ ఉంది, దాని దగ్గర క్యారెక్టర్ రావాలి. సినిమాల్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ క్యారెక్టర్లు ఉంటూ ఉంటాయి. దానికి సత్య కావచ్చు, రిమైనింగ్ బోల్డ్ మంది కమెడియన్లు ఉన్నారు, దానికి తోటి తక్కువ డబ్బుకి వస్తారు. అలీ సీనియర్ అవ్వటం, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి రావటం, అండ్ మోర్ ఓవర్ అతను రాజకీయాల్లో ఉండటం, ఆ రకంగా రాజకీయాల్లో ఆయన చేసుకునే పనుల వల్ల మనకు సెట్ కాడని చెప్పేసి అనుకోవడంతో చాలామంది దూరం పెట్టేశారు. ఇక అలీతో సరదాగా అని చెప్పి టీవీ షో ఉంది కదా ఈనాడులో, ఇక అది చేస్తూ ఏం చేశాడు? రియలైజ్ అయ్యింది అని అన్నట్టుగా, పశ్చాత్తాపడుతూ అన్నట్టుగా చెప్పాల్సిందో చెప్పాడు. ఇంకా ఇంటర్వ్యూలో కూడా కొన్ని విషయాలు బయట పెట్టాడు. బట్ అయినా కానీ సినిమాల అవకాశాలు ఆ రకంగా రావట్లా. ఎందుకంటే సేమ్ బ్రహ్మానంద పరిస్థితి అన్నట్టు. బ్రహ్మానంద కూడా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు అసలు ఒకనొక మూమెంట్లో బ్రహ్మానంద లేకపోతే సినిమా లేదే అన్న ఫీలింగ్. అదే సమయంలో అలీకి కూడా అలాగే ఉండే. కానీ బ్రహ్మానందం వచ్చేసి హెడ్ వెయిట్ అని అండ్ ఈ టైంకి రాడని, వచ్చిన ఇసుగిస్తాడని రకరకాలుగా, అలా మళ్ళీ పెద్ద సినిమాలో చేయడు, నార్మల్గా చేస్తాడని చెప్పేసి అదొక టాకు. దెన్ ఆయన రీప్లేస్ చేసుకుని బోల్డ్ అయిన మంది వచ్చి ఉన్నారు. అలీకి సంబంధించి కూడా ఒక రకంగా అదే టాక్ నడుస్తూ ఉన్నా కానీ మెయిన్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే పొలిటికల్గా అతను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అదే అతన్ని ఈరోజు సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేకుండా చేస్తే నాకు అనిపిస్తుంది. అతనికి తగ్గ క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా కానీ. అతని ఏజ్ దృష్ట్యా అక్కడ అటువంటి క్యారెక్టర్ రావట్లా. ఉన్నా కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు కాబట్టి ఎవరో ఒకరు చేసేస్తారు. ఇక ఆదుకునేవాడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ చెప్పేసి కొంతమంది అంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆదుకోవాలి? అలీ వైసీపీలోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ విషయంలో నోరు జారాడా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన చేత కొన్ని విషయాల్ని తేడాగా చెప్పించాడా లేదా? బూతులు తిట్టాల్సిన అవసరం లే, కొంచెం మిస్బిహేవ్ చేసినట్టయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టివ్గా ఉన్నాడా? హరిహర వీరమల్లు వచ్చేసి మరలా షూటింగ్ స్టార్ట్ అయింది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చేసి అది కూడా మొత్తం నడుస్తూనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి అది కూడా త్వరలో చేస్తారంటున్నారు. ఏమిటి ఎప్పుడు? సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయన కూడా సినిమాలకు దూరంగా ఉండి ప్రజాసేవ చేద్దామని ఆయన ఉన్నాడు. ఆయన సినిమాలో ఖచ్చితంగా అలీ క్యారెక్టర్ ఉండిద్దని అంటారు. కానీ అక్కడ కూడా క్యారెక్టర్ ఉంటే బాగుండేది అనుకుంటే పెడతారు. కానీ ఇప్పుడు డబుల్ స్మార్ట్లో కానీ పూరి జగన్నాథ్ సినిమాలో ఖచ్చితంగా అలీ ఉండాలి అన్నట్టు క్రియేట్ చేసి పెడితే ఇదిగో ఇప్పుడు పోయినట్టు పరుగు పోయింది. సో అలీ వయసు పెరగటం, ఈ వైసీపీ దరిద్రానికి అంటుకోవటం, అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో ఆయన కొన్ని పొరపాటు తప్పులు చేయటం, అండ్ రీసెంట్ టైమ్స్లో ఇతని విషయంలో కొన్ని కాంట్రవర్సీలు అన్నీ కలగలిపి ఓ రకంగా కర్ణుడి సాగుకు 100 కారణాలు అన్నట్టుగా అలీ కెరీర్ విషయంలో కూడా అటువంటివి కనిపిస్తామని నాకు అనిపిస్తుంది. బట్ మెయిన్గా చూస్తే ఇప్పుడు రకంగా అతనికి టర్నింగ్ పాయింట్ అంటే ఈ డబుల్ స్మార్ట్ ఏ రకంగా పాజిటివ్ అవ్వాల్సిన బదులు నెగిటివ్ అయింది. వాస్తవం ఫుల్ పాజిటివ్ అవ్వాలి అది, బట్ ఫుల్ నెగిటివ్ అయి కూర్చుంది. డబుల్ స్మార్ట్ విషయంలో పూరి చేయడానికి ఎవరు తప్పుపడతల్లా, రామ్ని ఎవరు తప్పుపడతల్లా, ఓన్లీ అలీ 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 అందరూ అలీని తప్పుపడతారు. ఎందుకంటే డబుల్ స్మార్ట్లో ఆ ఒక మంకీ మ్యాన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ సంబంధించి మొత్తం కూడా అలీనే చెప్పాడని, దాని డైలాగ్ కూడా అలీనే రాసుకొచ్చున్నాడని, ఈవెన్ షూటింగ్ కూడా అతనే చేశాడు అన్నట్టుగా, డైరెక్షన్ కూడా అతనే ఆ క్యారెక్టర్ వాటికి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకనొక సమయంలో అలీ వచ్చేసి అది మొత్తం పూరిది కదా మొత్తం నాదే అని చెప్పేసి కూడా చెప్పున్నాడు ఈ మంకీ మ్యాన్ క్యారెక్టర్ సంబంధించి. అంత వరస్ట్ క్యారెక్టరా, అంత అధ్వానం ఉన్న దరిద్రం ఉన్న దాన్ని కామెడీ అని చెప్పేసి పెడతారా? సరే ఎంత అంటే అంత దరిద్రాన్ని అండ్ జనాల్లో ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తం అలీని మూట కట్టుకున్నాడు ఈ ఒక్క సినిమాతో.